భోగాపురం యాక్చువల్గా నేను నాకు అవకాశం రాలేదు ఎక్కువ మంది ఉండేటప్పటికి మాట్లాడడానికి. మీరు ఒకసారి భోగాపురంది తీసుకుంటే చాలా మందికి ఇందులో కన్ఫ్యూజన్ ఉంది, వాస్తవాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 2015లో ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అలాంటిది ఒకటి కావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన. అంటే ఐడియా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. దీనికి 2700 ఎకరాలు సేకరించాలని ఆ రోజు అనుకున్నారు ప్రభుత్వం. బిడ్డింగ్ చేసిన తర్వాత జిఎంఆర్ గారు హయ్యెస్ట్ బిడ్డర్గా వచ్చారు. ఈ ఎయిర్పోర్ట్స్ మీరు ఒకసారి తీసుకుంటే జిఎంఆర్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఇమీడియట్గా 5-10 సంవత్సరాల్లో లాభాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ ఈ మధ్యనే వాళ్ళకి లాభాలు వస్తూ ఉన్నాయి.